అప్పుడెప్పుడో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు మరొకసారి పొలిటికల్ హీట్ ఎక్కిస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబు అండ్ టీం చేసిన బ్లాక్ మెయిల్స్ తో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అనంతబాబుపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు విచారణలో అలసత్వం వహించిన అధికారిపైన వేటు పడింది. ఏపీ రాజకీయాలను షేక్ చేసిన అంశాల్లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కూడా ఒకటి. డ్రైవర్ ను స్వయంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తున్నట్టుగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై అభియోగం ఉన్న గత ప్రభుత్వంలో కేసు ఎటూ తేలలేదు. ఇప్పుడు ఈ కేసు విచారణపై కూటమి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో ఆయన భార్య పాత్ర కూడా ఉందనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ టైంలో బెదిరింపుల పర్వం తెరపైకి వచ్చింది. అనంతబాబుతో పాటు అతని అనుచరులు తమను బెదిరిస్తున్నారంటూ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులు ఫిర్యాదు చేయడంతో సర్పవరం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే నిర్బంధించి చంపేస్తామని బెదిరించారంటూ శివప్రసాద్, మణికంఠ, వెంకటేష్, పవన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేశారంటూ ఆరోపించారు. సాక్షుల ఫిర్యాదుతో అనంతబాబుతో పాటు అతని అనుచరులు చిన్నబాబు, సతీష్, రాంబాబులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సర్పవరం పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతబాబు ఎపిసోడ్ పై సీఎం చంద్రబాబు స్వయంగా స్పందించారు. డ్రైవర్ ను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును గత ప్రభుత్వం కాపాడిందన్నారు. డ్రైవర్ ను చంపేసిన ఎమ్మెల్సీతో ర్యాలీలు తీశారన్నారు. ఇప్పుడు కూడా సాక్షులను బెదిరించడం, ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని అతి ఘోరంగా చంపి, ఎంత అహంకారం అంటే ఆ డెడ్ బాడీ తీసుకుని డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఊరేగించే పరిస్థితికి వచ్చారు. డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అసెంబ్లీలో చట్టాలు చేస్తున్నారంటూ మంత్రి సంధ్యారాణి ఫైర్ అయ్యారు. జగన్ అండతోనే ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగించారని ఆరోపించారు. అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నేను ఇలా తోస్తే పడిపోయి చచ్చిపోయాడు అని. చంపేశానని ఒప్పుకున్నట్టే కదా. కానీ నువ్వు కనీసం పార్టీ నుంచి తొలగించడం కానీ, మళ్ళీ అది ఒక గౌరవ సభ, ఆ సభలో తీసుకొచ్చి కూర్చుని పెడతావా ఎమ్మెల్సీనా? ఆయన వచ్చి అక్కడ నీతులు చెప్తాడా? తిరిగి ఆయన ఏమో ప్రెస్ మీట్, అక్కడ మా ఎమ్మెల్యేల మీద ప్రెస్ మీట్లు పెట్టడం సిగ్గు లేకుండా. క్రిమినల్ ఐడియాలజీ ఉన్న అలాంటి పార్టీని సమాజానికి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఏ రాజకీయ పార్టీలు చేసేది మంచి చేస్తా ఉంటాం, కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూస్తే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ కేసులో సర్పవరం ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్ పై సర్కార్ వేటు వేసింది. విఆర్ కు రిపోర్ట్ చేయాలని రవికుమార్ కు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో సిఐ రవికుమార్ కు సత్సంబంధాలున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు నుంచి సిఐ రవికుమార్ ను తప్పించారు. ఈ కేసు విచారణ చేయాల్సిందిగా తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు.